చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పెను. అయితే వారు ఆ మాట గ్రహింపకుండానట్లు అది వారికి మరుగు చేయబడిన గనుక వారు దానిని తెలుసుకొనలేదు. మరియు ఆ మాటలను గూర్చి వారు ఆయనను అడుగలేచిరి. తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కరము పుట్టగా యేసు వారి హృదయ ఆలోచనలు ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకుని తన యొద్ద నిలవబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పెను. యోహాను, ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి. వాడు మనలను వెంబడించువాడు కాడు కనుక వాణ్ణి ఆటంకపరిచితమని చెప్పాను. అందుకు యేసు, మీరు వాణ్ణి ఆటంకపరచుకుడి, మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే అని అతనితో చెప్పాను. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుతున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల ఒక గ్రామంలో ప్రవేశించిరి. గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళ నబిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు, నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనిమ్ము, నీవు వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి వద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా యేసు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను.